తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వాళ్ళ సచివాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేశారు. ధర్నాకి దిగినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. ప్రస్తుతం మనం సచివాలయం ముందు ఉన్నాం. ఒక్కోసారి ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ధాన్యం కొనట్లేదు తెలంగాణ ప్రభుత్వము, రైతులని ఇబ్బంది చేస్తూ ఉంది. ఇటు ధాన్యం వరి కావచ్చు అవన్నీ కూడా కొనట్లేదు అంటూ కూడా ఇక్కడ సచివాలయం ముందు ఆ ఒడ్లు పోసి మరీ నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ ఏర్పడి కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చూడొచ్చు. ఏదైతే వడ్లకు సంబంధించి ముఖ్యంగా కొనుగోలు చేయట్లేదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఎందుకు ఆదుకోవట్లేదు, ఎందుకు ఇబ్బంది పెడతా ఉందనేది కొంత వారు నిరసనలో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. చూడొచ్చు, ఇక్కడ పోలీసులు అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆ వడ్లను కూడా ఒక గోనె సంచి బస్తాలోకి ఎత్తుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. సో దాదాపు ఒక అరకింట వడ్లకు వరకు కూడా ఇక్కడ రోడ్డు మీదనే పోసి ఇక్కడే బైఠాయించి తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భారీ ఎత్తున ఇక్కడ ఆందోళన చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది కార్యకర్తలతోని. అదేవిధంగా కొంతమంది రైతులు కూడా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. నెలలు తలబడి ఇవాళ ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసినా కూడా, ఐకేపీ సెంటర్లో పోసినా కూడా ప్రభుత్వం ఇక్కడ స్పందిస్తట్లేదంటూ కూడా వారు అన్ని రకాలమైనటువంటి ధాన్యాలకు సంబంధించి కూడా వెంటనే కొనుగోలు చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకి వెళ్తామంటూ కూడా కల్వకుంట్ల కవిత చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తాను. ఒకసారి చూడొచ్చు, అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కల్వకుంట్ల కవితను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెహికల్స్కి సంబంధించి చూస్తూ ఉన్నాం మనం. పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడ వచ్చినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, వారందరినీ కూడా ఇప్పటికే ఈ పోలీసు వ్యాన్లు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా అంటే సచివాలయం తెలంగాణకు సంబంధించినటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్కి సంబంధించి సచివాలయం దగ్గరనే ఇక్కడ ధర్నా చేసే ప్రభుత్వానికి కనీసం స్పందిస్తుంది అంటూ కూడా, సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అధ్యక్షుల కల్వకుంట్ల కవిత కావచ్చు, వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూడవచ్చు, ఇదే వ్యాన్లో వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అందులో మనకి కనిపిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి కూడా. సో ఆల్రెడీ 2-3 వ్యాన్లలో కూడా ఎక్కించి తీసుకెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ నిర్లక్ష్యం చేస్తూ రైతులను నాగం చేస్తున్నట్టు కూడా చూడవచ్చు. సచివాలయం మనకి కనిపిస్తూ ఉంది. ఈ సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏదైతే ఈ ఎంట్రన్స్ బోర్డు ఉందో, ఈ బోర్డు దగ్గరనే రోడ్డు మీదనే, మెయిన్ రోడ్డు మీదనే ఇక్కడనే బైఠాయించి ధర్నా చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కొంత ట్రాఫిక్ కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూడొచ్చు. ఆ వెహికల్స్ అన్నీ కూడా సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏదైతే ఆ వడ్లు ఇక్కడ పోసి ధర్నా చేశారో ఆ వడ్లను కూడా పోలీసులంతా కూడా ఎత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇటు వాహనదారులకి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే ఇది రోడ్డు సాఫ్ట్గా ఉంటుంది. సో స్కిడ్ అయ్యి కింద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా గోనె సంచి బస్తాల వడ్లన్నింటిని కూడా ఎత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము దాదాపు నెలల తరబడి కూడా ఇవాళ రైతులు ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ కేంద్రాల్లో, ఐకేపీ సెంటర్లో పోస్తే ఇప్పటి వరకు కూడా పట్టించుకునేటటువంటి దాఖలాలు లేకుండా పోయింది. అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది ఈ ప్రభుత్వం. వెంటనే ఇవాళ స్పందించకపోతే ఇవాళ సచివాలయం కూడా చేశాము. తర్వాత రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల ముంగట కావచ్చు, అదేవిధంగా ఏదైతే కొనుగోలు సెంటర్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ నాయకులు రైతులతోని మమేకమై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధొచ్చే వరకు కూడా మా పోరాటాలు ఆగవంటూ కూడా కల్వకుంట్ల కవిత చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో చూడవచ్చు, ఆ వడ్లను అన్నింటినీ కూడా ఒక దాని సహాయంతో అదేదైతే వరి కర్రకు సంబంధించిన దాంతో అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పోలీసులు. సో ఇది అంతా తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోడ్లో చాలా వెహికల్స్ ప్రయాణిస్తూ ఉంటాయి, ఇదే సచివాలయం ముందు రోడ్డుకు సంబంధించి కూడా. సో ఇక్కడ భారీ ఎత్తున వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి సో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని అన్నీ కూడా క్లియర్ చేసేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడవచ్చు, ట్రాఫిక్ రద్దీ కూడా మనం ఏ విధంగా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా విజువల్లో క్లియర్గా మనకి కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ప్రధానంగా ఇటు ట్యాంక్ బండ్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి, కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చూడవచ్చు, జిహెచ్ఎంసీ వారు కూడా వచ్చి చీపురుతో మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇవాళ దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వము దాదాపు నెల 15 రోజుల నుంచి అంటే నెలన్నర నుంచి కూడా ఈ కొనుగోలు సెంటర్లో
ధాన్యాన్ని సేకరించట్లేదు, కొనట్లేదు. దాంతోపాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వము 500 బోనస్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ ఒక ఏడాదిలోనే క్లియర్ చేస్తామని చెప్పింది. ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా 500 బోనస్ ఇచ్చే పరిస్థితి కల్పించట్లేదు. 500 బోనస్ ఇవ్వక ఇటు రైతు భరోసా రాక ఇటు రుణమాఫీ కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి, కొంతమంది రైతులకు జరిగింది, కొంతమంది రైతులకు జరగలేదని చెప్తా ఉన్నారు. సో ఇలా అనేక రకాలుగా చివరికి ధాన్యం కూడా కొనక రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. నెల రోజుల లోపల ఇవన్నీ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తుంది, రైతులు పంట వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి కొనుగోలు చేస్తేనే ఆ డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తేనే వారు మళ్ళీ నెక్స్ట్ పంటకి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలంటూ కూడా కల్వకుంట్ల కవిత చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది, దీని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సల్మాన్ రావుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, సచివాలయం నుంచి.